పేటేరండి. దర్శనానికి వచ్చాం కానీ 24 గంటలు పట్టింది. పెట్టే పదార్థాలన్నీ బాగానే పెట్టారు కానీ జనం మెయింటైన్ సరిలేదు. ఎట్టయినా జనం క్యూ లైన్లో ఇక్కడ నిండిపోయారు అనుకో, అక్కడ ఆపేసేస్తే సరిపోయిద్ది. అందరినీ తోసేస్తున్నారు. అది కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు ఉండోళ్ళు, ముసలోళ్ళు ఉండారు. రాత్రి ఒక అబ్బాయి అయితే పడిపోయాడు. ఆ అబ్బాయిని తీసుకెళ్లారు ఎమర్జెన్సీగా వచ్చి. గేట్లు తీయండి మేము వెళ్ళిపోతామని పోట్లాడితే అప్పుడు తీశారు. నా పేరు రామకృష్ణ, మాది జోగులాంబ గద్వాల జిల్లా, మాది ధర్మ మండలం. నడవడానికి మినిమం 24 గంటలు పట్టింది, 24 hours పట్టింది. కొంచెం ప్రయాణికులకు కొంచెం ఇబ్బంది ఉంది, కొంచెం దూరం ఎక్కువైంది, లాంగ్ ఎక్కువైంది జర్నీ. నడిచే దాంట్లో కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి ఆడ కొంచెము. క్యూలో వచ్చినప్పుడు ఏమైందంటే, అది ఇంకోటి మేము మెట్ల ఫోర్త్ వచ్చినాం కదా, మాకు టోకెన్లు ఏమి వేయలేదు. అంటే మాకు మళ్ళీ నడచడము ఇది మళ్ళీ అట్లా ఒకటి దూరం లాంగ్ ఎక్కువ వచ్చినాం మేము. ఇబ్బందులు అవుతున్నాయి కొంచెం, నడవడానికి అయితే దూరం ఎక్కువ ఉంది, కొంచెం తగ్గిస్తే కొంచెం మంచిగా ఉంటుందని. మాకు తెలంగాణ జోగులాంబ జిల్లా నడుచుకుంటూ వచ్చినాము. కొంచెం గుళ్ళ పరిస్థితులు కొంచెం బాగాలేవు. నీళ్ళు కానీ ఓడరా సరిగా అందిస్తలేరు. భక్తులకు చాలా కష్టం ఉంది. పోలీసులు కానీ కొంచెం సహకరిస్తలేరు లోపల. నా పేరు అజయ్. నేను హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది ఇక్కడికి తిరుపతికి. అండ్ నేను మొన్న సాటర్డే రోజు అయితే నైట్ వచ్చినాను ఇక్కడికి. బట్ పబ్లిక్ ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది. పబ్లిక్ కూడా ఎలా అయిపోయిందంటే, మొత్తం దర్శనంకి మనం రావడంతో లైన్లో చాలా ఎక్కువ తిప్పేశారు. ఎక్కడెక్కడి నుంచో లైన్లు కలిపారు. నడిచి మనకైతే అదైపోతుంది. కానీ 5 నిమిషాలు ఆ స్వామివారిని మనం కళ్ళారా చూసుకుంటే మనకి ఎంత రిలీఫ్గా ఉంటుంది అని అంటే, అది మాటలు అయితే చెప్పలేము మనము. మండలం పేటేరు గ్రామం అండి. దక్షిణం అయిపోయింది, బాపట్ల జిల్లాలే. దక్షిణం అయిపోయింది, 20 గంటలు పట్టిందండి. ఎలా జరిగింది? బాగా జరిగిందండి. కాకపోతే ఈ ప్రీ దర్శనం తలకు ఊరంతా తిప్పుకొచ్చి ఒకసారి పెట్టాడు. బాగా ఇబ్బంది పడిపోయాం అక్కడ. బాగా ఇబ్బంది, మామూలు టైట్ కదా పిల్లలు.